నెల్లూరు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీ స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు ఎండలు విపరీతంగా ఉండటం వల్ల 600 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన దాతలు నలుబోలు బల రామయ్య నాయుడు, తలపనేని హరిబాబు నాయుడు మజ్జిగ మంచినీళ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు ముఖ్య అతిథులు సోము భక్తవత్సల రెడ్డి మరియు కమరుద్దీన్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బెత్తవోలు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మీడియా ద్వారా రామ్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏసీ స్టేడియం సభ్యులు పాల్గొనడం జరిగింది. ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే మజ్జిగ మరియు మంచినీటి చలివేంద్రలో ఈరోజు 3వ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈనాటి మజ్జిగ చలివేంద్రకు దాతలుగా శ్రీ నలుబోలు బలరామయ్య నాయుడు గారు మరియు తలపనేని హరిబాబు నాయుడు గారు. ఈనాటి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ మజ్జిగ మరియు మంచినీటి చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి స్మైల్ వాకర్స్ అసోసియేషన్ పెద్దలు శ్రీ సోము భక్తవత్సల రెడ్డి గారికి మరియు కమరుద్దీన్ గారికి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఈనాటి దాతలైనటువంటి శ్రీ తలపనేని హరిబాబు నాయుడు గారికి అసోసియేషన్ అభినందన తెలియజేస్తూ సెలవుతో సత్కరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక దాత శ్రీ నలుబోలు బలరామయ్య నాయుడు గారిని అసోసియేషన్ పిల్లలు కావైపు నిలబడితే ఒకసారి కెమెరా నా క్యూ వైపు కూడా మళ్ళించండి సార్. సార్ మారండి, ఇంకొక రండి అక్కడికి. మజ్జిగ ప్యాకెట్లు అందించే ప్లేస్ లోకి మన వాకర్స్ మిత్రులు ఒక్కొక్కరుగా రండి. విన్నపం మీరు ఏమనుకుంటున్నామంటే, మనం ఇట్లాంటి సర్వీస్ కన్నా కూడా ఇంకా బయట మంచి సర్వీసులు ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ డబ్బులు మంచి బాగుంది. మీరు అలాగే అనుకుంటారు పాటు ఏదైనా చేయగలిగితే మనం మీరు 5,000 చాలా ఖర్చు పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వాటర్ కూడా మీరు 16-18,000 దాకా ఖర్చు పెడుతున్నారు. చాలా మంచి ఇదే, చాలా ఎక్స్పెండిచర్ కూడా ఖర్చు చేస్తున్నారు. అందరికీ మంచి పరిణామం ఇది. దీనికన్నా కూడా అడిషనల్గా మీరు సేవా కార్యక్రమాలు బయట మనకన్నా తిండి లేని వాళ్ళు, ఇట్లా ఉన్నోళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ఏదన్నా మీరు చేతనైతే మంచి కార్యక్రమాలు లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాకర్స్ని చేస్తున్నానేగా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. ఇక్కడ మనం స్టేడియంలో చేసినా కూడా మనం ఎవరు అంత ఐడెంటిఫై. ఓకేనా? ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ గత 5 సంవత్సరాలుగా తమ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక ఇతర వాకర్ సభ్యులు మరియు శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు వేసవిలో దాహార్తిని తీర్చే కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మజ్జిగను మరియు మంచినీటి చలివేంద్రను దాదాపు 2 నెలల పాటు కొనసాగిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా గత 3 రోజుల క్రితం
మజ్జిగను మంచినీటి చలివేంద్రను ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో ఈరోజు దాతలుగా నలుబోలు బలరామయ్య నాయుడు గారు, తలపల్లేని హరిబాబు నాయుడు గారు ఈరోజు నేటి దాతలు. వారిని ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అభినందిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు 600 మజ్జిగ ప్యాకెట్లను సుమారు 5,000 రూపాయల ఖర్చుతో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో మా వాకర్స్ మిత్రులు కూడా భాగస్వాములు కావాల్సినదిగా ఆహ్వానిస్తూ ఈనాటి దాతలైనటువంటి బలరామయ్య నాయుడు గారిని, హరిబాబు గారిని ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ మనసారా అభినందిస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్ వాకర్స్ మాజీ అధ్యక్షుడిని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నలుబోలు బలరామయ్య నాయుడు గారు, తలపలేని హరిబాబు, నేను ఇద్దరం కలిసి ఈ కార్యక్రమాన్ని మజ్జిగ వితరణ కార్యక్రమం కొనసాగించాము. ఈ కార్యక్రమం గత 5 ఏళ్ల నుంచి కూడా మంచినీరు 2 కార్యక్రమాలను మా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇతరులు కూడా వాకర్స్ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ సహకారం కూడా మాకు అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇలాగే చాలా కాలం కొనసాగాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ తీసుకుంటున్నాం. ఈరోజు మన నలుబోలు బలరామయ్య నాయుడు గారు, తలపనేని హరిబాబు గారు ఆరోగ్యంలో ఈరోజు 600 మజ్జిగ ప్యాకెట్లు వాళ్ళు వితరణ చేశారు. వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం ఒక 5 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుపుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం మొదలుపెట్టాము. ఇది 3వ రోజు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వల్ల మనకు పర్మిషన్ రాని వల్ల, లేకపోతే మేము మామూలు మే 10 నుంచే పెడతాము. దీనివల్ల లేట్ అయింది. అందువల్ల ఇది 3వ రోజు. ఈ కార్యక్రమం దాదాపు జూన్ 12 దాకా జరపాలని అనుకుంటున్నాం. కాబట్టి అందరూ సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు, ఫ్రెండ్స్ వాకర్స్ గౌరవ సలహాదారుడు, వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటరు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచినీరు మజ్జిగ చలివేంద్రాన్ని 3 రోజుల కిందట ప్రారంభించాం. ఇది 3వ రోజు. రోజు 600 ప్యాకెట్ల మజ్జిగని వేసవి శిక్షణ క్రీడాకారులకి, వాకర్స్కి అందరికీ కూడా ఇస్తున్నాము. మంచినీరు అయితే సాయంత్రం దాకా దాన్ని కుండల్లో పెట్టి మెయింటైన్ చేస్తున్నాము. ఎండాకాలం ఇట్టుంది కాబట్టి డీహైడ్రేషన్ లేకుండా ఎండలకి దాహ తీర్చేదానికి మా ఫ్రెండ్స్ వాకర్ సభ్యులందరూ కూడా సహకరించి రోజు ఒకరు దాతగా ఉండి ఈ 600 ప్యాకెట్ల మజ్జిగని సప్లై చేస్తున్నాము. ఈరోజు నేను నలుబోలు బలరామయ్య నాయుడు, నేను తలపనేని హరిబాబు, మేమిద్దరు కలిపి ఈరోజు 600 ప్యాకెట్ల మజ్జిగని ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా దాతలు కూడా ముందుకొచ్చి ఎవరిచ్చినా కానీ తీసుకొని వారి పేరు మీద మేము బోర్డు రాసి తెలిపి వారిని గౌరవించి ఈ కార్యక్రమాన్ని ఒక నెల రోజులు దీన్ని మెయింటైన్ చేయాలని చూస్తున్నాము. మంచినీరు కానీ మజ్జిగ కానీ. ఎలక్షన్ కోడ్ వల్ల ఇన్ని రోజులు ఆగాము. లేకపోతే మే నెల 1వ తారీఖు నుంచి 31 వరకు ఈ కార్యక్రమాన్ని జరిపేవారము. మాకు 3 రోజుల కిందటే పర్మిషన్ వచ్చింది కాబట్టి అప్పటి నుంచి జరుపుతున్నాం. జూన్ 12 వరకు స్కూల్స్ సెలవులు ఉన్నాయి కాబట్టి అక్కడ దాకా మేము దీన్ని మజ్జిగ మంచినీటి కార్యక్రమాన్ని జరపాలని కోరుతున్నాం. మన యాక్ట్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.